మొన్న షామీర్పేటలో బీసీ గురుకుల పాఠశాల పిల్లలు మాకు అన్నంలో పురుగులు వస్తున్నాయి, మేము ఈ పురుగుల అన్నం తినలేమని గురుకుల పిల్లలు పోలీస్ స్టేషన్కు పోయారు. షామీర్పేట బీసీ గురుకుల పిల్లలు మొన్న పోలీస్ స్టేషన్కు పోయి ఈ పురుగులన్నం మాకద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కంప్లైంట్ చేసినారు. నిన్ననేమో మాదాపూర్లో చందూనాయక్ తండాలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కలుషిత ఆహారం పెట్టడం వల్ల దాదాపు 43 మంది పిల్లలు కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంచాల మీద ఉన్నారు. ఈరోజు చూస్తేనేమో బాగ్లింగంపల్లిలో, ముషీరాబాద్ నియోజకవర్గము బాగ్లింగంపల్లిలో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు కలుషిత ఆహారం తిని దాదాపు 90 మంది ఆసుపత్రుల్లో పాలయ్యారు. కొంతమంది నీలోఫర్ హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది కింగ్ కోటి ఆసుపత్రుల్లో ఉన్నారు, ఇంకా కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లారు. ఇలా ఎక్కడ చూసినా పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి ఏమో విజన్ 2047 అని డబ్బా కొట్టుకుంటుండు, సంకల్ గుద్దుకుంటుండు. ఇది విజన్ 2047 కాదు, పాయిజన్ 2047 అయిపోయింది. ఇది విజన్ 2047 కాదు, పాయిజన్ 2047. ఎందుకంటే ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలల కలుషిత ఆహారంతో మంచాల మీద పడ్డ పిల్లలే కనబడతా ఉన్నారు. పాయిజన్ తో ఇవాళ పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యేలు నేను కొంతమందిని పరామర్శిస్తే మంచిగా అయినాక మరి ఏడిపోతావు బిడ్డ అంటే నేను పోను, హాస్టల్కి పోను, ఇంటికే పోతా అంటారు పిల్లలు. నేను ఇంటికే పోతా, ఇక పోను గవర్నమెంట్ హాస్టల్కు అని పిల్లలు వణుకుతున్నారు, భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ రైజింగ్ అని డబ్బులు కొడుతున్నావు. ఇవాళ తెలంగాణ రైజింగ్ కేవలం ఆ ఫ్రంట్ పేజ్ యాడ్లు, పేపర్లలో ఫ్రంట్ పేజ్ యాడ్ల మీద, టీవీ అడ్వర్టైజ్మెంటుల్లో, హోర్డింగ్ల మీద మాత్రమే తెలంగాణ రైజింగ్. కానీ ఇక్కడ పిల్లలు మాత్రం ఆసుపత్రుల్లో మంచాల మీద ఫాలింగ్. నీదంతా హోర్డింగ్ల మీద రైజింగు, గురుకుల పాఠశాల ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఆసుపత్రులలో బెడ్ల మీద ఫాలింగ్. నీ గవర్నమెంట్ గింతే ఉన్నది. నువ్వు ఎట్లా రేజ్ అవుతున్నావు నాయన? అవినీతిలో రేజ్ అవుతున్నావు, అరాచకంలో రేజ్ అవుతున్నావు, అహంకారంలో రేజ్ అవుతున్నావు, కబ్జాలలో రేజ్ అవుతున్నావు. కానీ ప్రభుత్వ పాఠశాల పిల్లలు మాత్రం ఆసుపత్రుల మీద ఫాల్ అయిపోతున్నారు, మంచాల మీద పడిపోయిన పరిస్థితి వచ్చింది. ఈరోజు కోతలు కోయడం కాదు, రేవంత్ రెడ్డి నోరిప్పితే అబద్దాలే. ఇక మాటలైతే కోటలు దుంకుతాయి. కోతలు కోసుడు కాదు రేవంత్ రెడ్డి. నువ్వు నిజాయితీ ఉంటే గా బడి పిల్లలకు, గా హాస్టళ్లలో ఉండే పిల్లలకు ఇంత కడుపు నిండా అన్నం పెట్టు ఫస్ట్. నువ్వు విజన్ 2047 తొక్కుతా పీకుతా అని పిచ్చగుంట్ల మాటలు మాట్లాడకు. పిల్లలకు ఇంత కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం చెయ్యి. మాటలు ఎక్కువ ఉన్నాయి తప్ప అన్నీ ఉత్తముచ్చట్లే. ఏమైనా మాట్లాడితే 20,000 కోట్లతో నేను ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు పెడుతున్నా అంటాడు. 20,000 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టేటప్పుడు అప్పటిదాకా పిల్లలు బతుకుంటే కదా. ఇలా పాఠాలు చదువుకోవాల్సిన పిల్లలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు, గిజగిజలు ఆడిపోతున్నారు. ఇవాళ మేము ఆ పిల్లల్ని మాట్లాడించినప్పుడు ఏం చెప్తున్నారు పిల్లలు? సార్ మాకు అన్నం దొడ్డు బియ్యం వస్తున్నది, అన్నం తినబుద్ధి అయితే లేదు, అన్నం ఉడుకుతలేదు, ఆ అన్నం తింటే కడుపున వస్తున్నది. ఇవాళ సన్న బియ్యం ఇచ్చిన కేసీఆర్ గారేమో ఆనాడు గురుకుల పాఠశాలల్లో గవర్నమెంట్ స్కూళ్లకు సన్న బియ్యం ఇచ్చి మంచిగా కడుపు నుండి అన్నం పెట్టిండు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక బియ్యం చక్కగా ఉంటలేదు అని ఇవాళ స్వయంగా నేను ఒక 40 మంది పిల్లల్ని మాట్లాడిస్తే బారీక్ చావల్ ఆరా సాబ్, ఖానా అచ్చా నయ్యే సాబ్ అని పిల్లలు చెప్తున్నారు. మొన్న రాత్రి కలుషిత ఆహారం తిని బాగ్లింగంపల్లి గురుకుల పాఠశాల పిల్లలు 90 మంది ఇవాళ ఆసుపత్రుల పాలైపోయింది. 90 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి కానీ ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లేదు. ఒక్కరు కూడా వచ్చి పరామర్శించింది లేదు ఇప్పటిదాకా. దే ఆర్ బిజీ. ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి మంత్రులు బిజీ ఉన్నారు. పిల్లలు దవాఖాన్ల పాలైతే ఈ గవర్నమెంట్కు చీమ కుట్టినట్లేదు. 5 కోట్లు పెట్టి ఫుట్బాల్ నేర్చుకోవడానికి 5 కోట్ల గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు. ఆయన ఎవడో మెస్సీ. ఆ మెస్సీ వస్తాడట. మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఈ మేస్త్రి ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి పైసలు, బడా కంపెనీల మీద ఒత్తిడి పెట్టి
100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయన ఫుట్బాల్ షోకు తీర్చుకుంటుండు. ఆ 100 కోట్లతోని ఓ మంచి హాస్టల్ కట్టు, పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టు, ఓ స్కూల్ కట్టు. నువ్వు సిఎస్ఆర్ డబ్బులతో, సింగరేణి డబ్బులతో, ప్రభుత్వ డబ్బులతో స్టేడియాలు కట్టుకునేంది, ఈ ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడం ఏంది? ఇవాళ అక్కడ కొండాపూర్ హాస్పిటల్లో పిల్లలు ఉన్నారు, అదేదో ఒక ప్రైవేట్ ఆసుపత్రుల్లో పిల్లలు ఉన్నారు, నీలోఫర్లో పిల్లలు ఉన్నారు, కోటి ఆసుపత్రిలో మంచాల మీద పిల్లలు ఉన్నారు. ఇలా హైదరాబాద్ నడిబొడ్డున, హైదరాబాద్లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక జిల్లాలో ఏం పరిస్థితి ఉంది? ఇలా మంత్రులు, ముఖ్యమంత్రి అందరు హైదరాబాద్లో ఉన్నారు. ఈ పిల్లల్ని వచ్చి చూడడానికి మీకు టైం దొరకలేదా? మీకు ఎంతసేపు ఫుట్బాల్ ఆడడానికి నీ షోకులకే టైం సరిపోతలేదు, నీ కబ్జాలకు, నీ కమిషన్లకే నీకు టైం సరిపోతలేదు. పిల్లల్ని ఆడబట్టించుకుంటున్నావు నువ్వు. ఈ రోజు వరకు హైదరాబాద్లో ఆసుపత్రుల్లో పిల్లలు మంచాల మీద ఉంటే ఒక్క మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ వచ్చి పరామర్శించాల్సిన బాధ్యత లేదా? 61 సార్లు ఢిల్లీ వేయండి ముఖ్యమంత్రి, 61 సార్లు ఢిల్లీ పోవడానికి టైం ఉంటుంది, నువ్వు పోయి ఫుట్బాల్ ఆడడానికి నీకు టైం ఉంటుంది. కానీ ఈ పిల్లల్ని పరామర్శించడానికి, ఈ పిల్లలకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి నీకు టైం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నువ్వు ఈ పిల్లల పాలిట పాయిజన్ 2047గా మారిపోయినావు. పిల్లల పాలిట పాయిజన్ 2047గా మారిపోయినావు. మాటల్లో గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా ఇట్లే ఫుడ్ పాయిజన్ అయింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ, మేము మా పార్టీ ఆధ్వర్యంలో గురుకులాల బాట పట్టినాం, ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచినాం. అప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు మెల్లగా లేచిండు, కుంభకర్ణుడు నిద్ర లేచినట్టు లేచి అప్పుడు ఏమన్నాడు, లేలే ఇక ఇప్పటి నుంచి అంత గ్రీన్ ఛానల్ పైసలు ఇస్తా, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు రోజు హాస్టళ్లలో పోయి పంటరు, ఇక ఎక్కడ జరగది, జరిగితే తోలు తీస్తా అని మాట్లాడిండు. మరి మళ్ళీ ఎందుకు జరుగుతున్నది? నీ గ్రీన్ ఛానల్ ఏమైపోయింది? ఎందుకు మళ్ళీ రోజు ఫుడ్ పాయిజన్ జరుగుతున్నది? ఇప్పుడు తోలు తీయాల్సింది నీదా, అధికారులదా? నువ్వే విద్యాశాఖ మంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి, అట్టర్ ఫ్లాప్ అయిపోయినావు నువ్వు. పోయిన సంవత్సరం ఇట్లే మాట్లాడినావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఎట్లుందంటే రేవంత్ రెడ్డి కథ, వెనకటికి కూడా అన్నాడట, తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నాడట. ఇక పిల్లలకి ఇంత అన్నం పెట్టే తెలివి లేదు రేవంత్ రెడ్డికి. ఇక నేను 3 ట్రిలియన్ ఎకానమీ చేస్తా, నేను 2047 విజను, నేను ఫ్యూచర్ సిటీ కడతా. నీ సిటీ ఏందో నువ్వేందో, ముందు పిల్లలకి ఇంత కడుపు నిండి అన్నం పెట్టు. అరే పిల్లలు పోయి ఒక దిక్కు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సిగ్గుండాలి, నీ మీదనే కంప్లైంట్ ఇచ్చారు కదా, నువ్వే విద్యాశాఖ మంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి. ఈ పురుగులన్నం మాకొద్దని పోలీస్ స్టేషన్లో పిల్లలు పోయి ధర్నా చేస్తూ నువ్వు కేసు పెట్టి మన ముఖ్యమంత్రి మీద. ఆడ పాపం షామీర్పేట గురుకులానికి మా బీఆర్ఎస్వి పిల్లలు పోతే వాళ్ళు ఏం చెప్తున్నారు, బాత్రూములు కడిగేటువంటి బ్రష్లతోని బౌగోన్లు కడుగుతుండట. ఏం కావాలి ఆ పిల్లల పరిస్థితి? ఇంత దారుణంగా ఉంటుందా పిల్లల పరిస్థితి? 2 ఏళ్ళైంది నీ గవర్నమెంట్ వచ్చి, 2 ఏళ్ళైనా పిల్లలకి ఇంత అన్నం పెట్టలేవా రేవంత్ రెడ్డి? ఏదో కొత్తగా వచ్చినా ఏడాది తప్పించుకున్నావు. నిన్ననే 2 ఏళ్ల పాలనను సంబరాలు చేసుకున్నావు, తెగ సంబరాలు చేసినావు కదా. కోట్ల రూపాయలు గవర్నమెంట్ సొమ్ములు ఖర్చు పెట్టి, 100 కోట్లతో అడ్వర్టైజ్మెంట్లు పెట్టి, పేపర్లల్లో, టీవీలల్లో, హోర్డింగ్లల్లో, దేశం మొత్తం, రాష్ట్రం ఏడ చూసినా నీ బొమ్మలు పెట్టుకున్నావు. నీ బొమ్మలు మస్తుగా చూసినాం కనుక పిల్లలకి ఇంత అన్నం పెట్టు. అన్నం పెట్టే చేతనైతే లేదు నీకు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకో ఏమో నాకు అర్థం కాదు, పేద పిల్లల మీద పగబట్టిండి రేవంత్ రెడ్డి. ఆ పేద పిల్లలకు కనీసం, ఇందాక పిల్లలు చెప్తున్నారు సార్, పొద్దుగాల చలికాలం ఆడపిల్లలు వాళ్ళు ఆ సన్నీళ్ళతో స్నానం చేయలేకపోతున్నాం సార్, ఒక గీజర్ పెట్టింది సార్ అని పిల్లలు బతిలాడుతున్నారు. అరే నువ్వు ఫుట్బాల్ ఆడడానికి 5 కోట్లతో స్టేడియం కట్టుకుంటావు, 100 కోట్లతోనే ఆ మెస్సీని తెచ్చుకొని ఫుట్బాల్ ఆడతావు. కనీసం మరి ఈ పిల్లలకి ఇంత వేడి నీళ్ళు వచ్చేటట్టు ఓ హీటర్ పెడితేంది, చలికాలం ఓ దుప్పట్లో, బ్లాంకెట్లో, షటర్లో ఇవ్వచ్చు కదా. ఇప్పటిదాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో బ్లాంకెట్లు రాలేదు, దుప్పట్లు రాలేదు. ఆడపిల్లలకు కూడా చన్నీళ్లతో చలికాలంలో 5 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఇవాళ చలికాలం గిజగిజ వణికిపోతూ చన్నీళ్ళ స్నానం చేస్తున్నారు పిల్లలు. ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడుగుతా ఉన్నా. ఈ పేద పిల్లలంటే నీకు ఎందుకు చిన్న చూపు అని నేను అడుగుతా ఉన్నా. నీ పాలనలో ఈ 2 ఏళ్లలో 116 మంది పిల్లలు చనిపోయింది. పాము కాటు, కుక్క కాటు, ఎలుకలు కొరుకుడు, కరెంటు షాకులు కొట్టుడు, కలుషిత ఆహారం తిని 116 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి. ఇంకెంతమందిని చంపుతావు? 2 ఏళ్లలో 116 మందిని చంపినా కూడా
నీకు ఇంకా కనునిప్పు అయితే లేదా, చీమ గుట్టినట్టు అయితే లేదా, ఇంకా పిల్లల మీద నీకు కనికరం రావడం లేదా? ఇప్పుడు ఒక తల్లి చెప్పింది నాకు లోపల, అమ్మ పేరు ముస్లిం అమ్మ, కేసీఆర్ సాబ్ ఉండంగా ఇట్లా ఎప్పుడు కాలేదు సార్, ఆయన మా కోసం ఈ స్కూళ్ళు పెడితే మేము నమ్మి ఇలా జాయిన్ చేసినాం సార్, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక గిట్ల అవుతుంది అని ఒక తల్లి, ఒక అమ్మాయి తల్లి నాకు చెప్పుకుంటూ కేసీఆర్ని యాద్ చేసుకున్నది. ఆ రేవంత్ రెడ్డిని గట్టిగా అడుగుండ్రి సారు అని నాకు చెప్పింది. ఒక తల్లి చెప్పింది నాకు ఈరోజు. ఇంత దుర్మార్గంగా నీ పాలన ఉన్నది ఈరోజు. ఇవాళ నీది ఎంతసేపు కమిషన్ల గొప్పలే, నీది విద్యా కమిషన్ అని వేసినావు. ఓ విద్యా కమిషన్ పీక్తుంది పొడుస్తుంది, ఇక నేను మొత్తం మారుస్తాను. విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చి ఏడాది అయింది, ఎక్కడ పోయింది? చెత్తబుట్టలు పడేసినావా? విద్యా కమిషన్ రిపోర్ట్ ఎందుకు అమలు చేయట్లేదో నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను ఈరోజు అడుగుతా ఉన్నా. ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు మొన్న రేవంత్ రెడ్డి, ఏం మాట్లాడిండు? పేదవాడి మనసు చదువుతా అంటుండు, పేదవాడి మనసు చదువు పనిచేస్తాను. మరి పిల్లల మనసు అర్థమైతలేదా నీకు? ఈ పిల్లలు పురుగులన్నం మాకొద్దు అని పోలీస్ స్టేషన్ పోయిండ్రు, పురుగులన్నం మాకొద్దు అని జాతీయ రహదారి మీద రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తున్నారు. పురుగులన్నం తిని ఆసుపత్రుల పాలైతే ఈ పిల్లల మనసు నీకు చదువుతలేవా, నువ్వు కనబడతలేదా, నీకు వినబడతలేదా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా. డైలాగులు కొట్టుడు కాదు, చేతనైతే పని చేసి చూపి. ఆయన రాహుల్ గాంధీ ఉన్నాడు, అప్పుడు వచ్చిండు, ఇక మేము ఉద్ధరిస్తామని ఆటోలో కూర్చొని తిరిగిండు. ఆటోలలో అందరు కాంగ్రెస్ పార్టీ కోటేయండి అన్నాడు. అశోక్ నగర్కి పోయి మీ పిల్లలంతా ఉద్యోగాలు ఇవ్వండి, మీకు నౌకర్లు ఇస్తా అని మాట్లాడిండు. ఇక మస్తు మాట్లాడిండు. 6 గ్యారంటీలకు నాది జిమ్మేదారు అన్నాడు. ఇవాళ ఎటువంటి ఆయన రాహుల్ గాంధీ? ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపు 200-300 మంది రైతులు చనిపోతే రాహుల్ గాంధీ రాడు. ఈ రాష్ట్రంలో 160 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే రాహుల్ గాంధీ రాడు. 116 మంది విద్యార్థులు చనిపోతే రాహుల్ గాంధీ రాడు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోతే పోరాటాలు జరిగితే రాహుల్ గాంధీ రాడు. కానీ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడితే చూడనీకి వస్తాడు ఢిల్లీకి వెళ్ళి. వా రాహుల్ గాంధీ నీతి, నువ్వు ఎంత గొప్పనివే. ఓట్ల ముందు మాత్రం ఆటోలు ఎక్కుతావు, లైబ్రరీలు తిరుగుతావు, రైతుల కోసం వరంగల్కి వచ్చి డిక్లరేషన్ పెడతావు. ఇప్పుడు రైతులు చేస్తే రావు, పిల్లలు చేస్తే రావు, ఆటో డ్రైవర్లు చేస్తే రావు, పిల్లలు రోడ్డు ఎక్కితే పట్టించుకోవు. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడితే చూడనీకి వస్తుండు రాహుల్ గాంధీ. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి పేదలంటే, ప్రజలంటే ఏ పార్టీ చిత్తశుద్ధి ఉన్నదో అర్థమవుతుంది. ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప అన్నట్టున్నది. ఎలక్షన్ల ముందు అన్ని ఆటోలు ఎక్కిండ్రు, రైతుల చుట్టూ తిరిగిండ్రు, పిల్లల చుట్టూ తిరిగిండ్రు, కాళ్ళల్లో మొక్కిండ్రు, చేతులలో పట్టిర్రు, హామీలు ఇచ్చిండ్రు, గ్యారంటీలు ఇచ్చిండ్రు, బాండ్ పేపర్లు ఇచ్చిండ్రు, ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు, టీవీల ముందు గొప్ప గొప్పగా అరచేతిలో వైకంఠం చూపించిండ్రు. గెలిచి 2 ఏళ్ళు అయింది. ప్రజల్ని ఇలా గుండెల మీద అంతా ఉన్నారు. ఎక్కడ ఎందుకు రాడు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ నువ్వు రేవంత్ రెడ్డిని ఏమైందా అని 2 లక్షల ఉద్యోగాలను ఎందుకు అడగవు? అవ్వా తాతకు 4000 పింఛన్ ఏమైందని ఎందుకు అడగవు? అక్కా చెల్లెలకు 2500 మహాలక్ష్మి గురించి ఎందుకు అడగవు? పిల్లలు గురుకుల పాఠశాలల్లో పాపం పురుగులన్నం తిని ఆగమైతుంటే అన్నం పెట్టే తెలివి లేదా రేవంత్ రెడ్డి అని అడగవా నువ్వు? ఆయన పిలుస్తాడట, ఈయన ఉరికొస్తాడట, స్పెషల్ ఫ్లైట్లు. ఇక రేవంత్ రెడ్డి ఆడే ఫుట్బాల్ చూడడానికి ఆయన ప్రత్యేక విమానం వేసుకొని ఢిల్లీకి వెళ్ళి వచ్చి రాహుల్ గాంధీ గారు ఈ రేవంత్ ఆటను చూసి ఆయన పరితపిస్తాడట. అయ్యా రాహుల్ గాంధీ గారు, రేవంత్ ఆట చూస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం, ఈ పిల్లల్ని వచ్చి చూడు.